ఓం నమో వెంకటేశాయ. సుమేఘవల్లోకబంధో అమోఘ సత్క్రియా సింధో గోవింద గోవింద. చిరతాప వినాశ నిర్మోదకరంధరణీతలసించ నమస్తు విభో. మమ పాప వినాశ సుఖాదికరం వరవర్షణమేవ విధేహి విభో అని ఘనడంబర గమనాంబుద వసనాంబర ఇవ సుందరుడైన శ్రీనివాస పరమాత్మని మనసులో గట్టిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తిహేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు ప్రావరుడి వర్ణనం, వర్షాకాలపు వర్ణనం మొదలుపెట్టారు. అందులో భాగంగా అష్టౌ మాసాన్నిపీతం యత్ భూమ్యాశ్చోదమయం వసు స్వగోభిర్మోక్తుమారేభే పర్జన్య కాల ఆగతే అని పర్జన్యుడు, సూర్యుడు వీళ్ళ గురించినటువంటి ప్రస్తావన చేశారు. చేసి తడిత్వంతో మహామేఘా చండశ్వసన వేపితా ప్రీణనం జీవనం హ్యస్య ముముచు కరుణ ఇవ అని పై శ్లోకంలో ఆ వర్షం పడుతున్నటువంటి దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. మహామేఘా పెద్ద పెద్ద మబ్బులు, తడిత్వంత మెరుపులు మెరుస్తూ, మేఘం మేఘం ఢీ కొడితే మెరుపులు మెరుస్తాయి, మేఘం మేఘం ఢీ కొడితే సహజంగానే వర్షం పడుతుంది అనే రెండు అంశాలు ఉన్నాయి కదా. కాబట్టి మేఘం మేఘం మేఘాలు మహామేఘాలు రెండు ఢీ కొట్టుకుని తడిత్వంత బాగా మెరుపులు మెరుస్తూ చండశ్వసన వేపితా పెద్ద గాలి ఈ రెండు వైపుల నుంచి కమ్ముకొస్తూ ఉంటే ఆ గాలి యొక్క వేగానికి ఈ రెండు లోనయ్యి, తాకిడికి లోనయ్యి ప్రీణనం జీవనం హ్యస్య ముముచు అందరికీ ఇష్టమైన, అందరూ కోరుకునే, అందరినీ చల్లబరిచే, అందరినీ తృప్తిపరిచేటువంటి జీవనం అంటే నీటిని ముముచు విడిచిపెట్టినాయి. ఈ లోకానికి అంతటికీ కావలసిన ఇష్టమైన నీటిని ఆ మేఘాలు విడిచిపెట్టినాయి. ముముచు కరుణా ఇవ, కరుణతో నిండిపోయినటువంటి మహానుభావులు ఎలాగైతే తమ జీవనాన్ని విడిచిపెడతారో అలాగే ఇవన్నీ కూడా అలా విడిచిపెట్టినాయి. కరుణారసంతో నిండిపోయి ఉన్నటువంటి మహానుభావులు, గొప్పవాళ్ళు విద్యుల్లతల్లాంటి తమ కళ్ళతో ఎదుటివారి కష్టాలు చూసి వాళ్ళంతా గగురు పొడిచేంత భయం వేయగా వాళ్ళకి అయ్యో ఎదుటివాడి కష్టంలో ఉన్నాడే, అయ్యో ఎదుటివాడి కష్టానికి నేను ఏమైనా చెయ్యాలే అని కదిలిపోయి చండ శ్వసన వేపితా ఏదో గాలి వచ్చినట్టు, ఏదో లోపల నుంచి ఏదో తన్నుకొచ్చినట్టు ఇలా విలవిల్లాడిపోయి గడగడ వణికిపోయి వెంటనే వాడికి మంచి చేయటానికి, వాడికి ఈ నొప్పి లేకుండా చేయటానికి అవసరమైతే నా జీవితాన్నైనా సరే పణంగా పెడతాను అని అనుకుని తన జీవనాన్నే పణంగా పెట్టుకుని కావాలంటే ఆ జీవితం వెధవ జీవితం పోతే పోయింది అనుకుని వదిలేసుకుని
వాళ్ళకి కావాల్సిన ఉపకారం చేసి పెడతారు కదా, తమ జీవితాన్ని పణంగా పెట్టి కాపాడతారు కదా. ఎవరైనా సుడిగుండాల్లో చిక్కుకుపోయినా లేదా ఈత రాక నదుల్లోనో లోతైన ప్రాంతాల్లోనో చిక్కుకుపోయినా, వెళితే ప్రమాదం అని తెలిసినా సరే తమ కరుణతో వాళ్ళందరూ వెళతారు కదా. అలాగే ఈ మేఘాలు కూడా ఈ నీటిని విడిచిపెట్టినాయి అని ఈ రెండిటికి ఉపమానోపమేయ భావాన్ని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. జీవనం అనేది రెండు అర్థాల్లో, ఉపమానంలోకి వచ్చేసరికి జీవనం అంటే తమ జీవితాన్ని విడిచిపెట్టారు అని, అదే ఉపమేయంలోకి వచ్చేసరికి జీవనం అంటే జీవనం అనే శబ్దానికి నీరు అనే అర్థం ఉంది, నీటిని విడిచిపెట్టినాయి మబ్బులు. అందులో సామ్యాన్ని చాలా పై స్థాయిలో చూసి పెట్టారు. ఎందుకంటే ఎలాగైతే కరుణారసంతో నిండిపోయినవాడు నదిలోకో లేకపోతే లోతైన ప్రాంతాలకో దిగితే తమ జీవితాన్ని పణంగా పెట్టినట్టు ఎలా అవుతుందో, అలాగే మబ్బులకి వర్షం కురవటం అంటే జీవితాన్ని పణంగా పెట్టినట్లే. ఎందుకంటే వర్షం కురిసిన తర్వాత మబ్బు లేదు, వర్షం తర్వాత మబ్బుకి ఉనికి లేదు, మబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. మబ్బు అంటేనే ఈ నీటి తాలూకు ఒక సముదాయమే కదా. కాబట్టి తమ జీవితాన్ని పణంగా పెట్టి మానవులకు కావలసిన వర్షాలు ఇస్తున్నాయి మబ్బులు. అలాగే తమ జీవితాన్ని పణంగా పెట్టి కరుణారసంతో ఉండేటువంటి వాళ్ళు, కరుణతో దయతో ఉండేటువంటి వాళ్ళు ఎదుటి వారికి ఉపకారం చేస్తారు అనేటువంటి అంశాలని శ్రీ శుకుల వారు తెరపైకి తీసుకొచ్చారు. మనం ముందే అనుకున్నట్లుగా మామూలుగా దయతో అంటే అయ్యో అనుకుని ఊరుకోవటం కాదు, దానివల్ల మనం ఏమైనా రంగంలోకి దిగితే మనకేమైనా కష్టం వస్తుందేమో అని భయపడడం కాదు, బాధపడి ఊరుకున్నందువల్ల ఈ దయ వల్ల ఉపయోగం ఏమీ లేదు. అవసరమైతే జీవితాన్నైనా సరే పణంగా పెట్టగలిగినటువంటి త్యాగబుద్ధి ఉంటే ఆ దయకి అర్థం పర్థం. లేకపోతే దయ అనేది ఏదో ఉండే శతకోటి భావాల్లో అదొక భావమే అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం అంటూ ఏమీ లేదు. ఉన్నవారికి ఉపయోగం లేదు, ఎదుటివారికి ఉపయోగం లేదు. క్రియ లేనటువంటి దయ వల్ల ఉపయోగం ఏమీ లేదు. దయతో కన్నీరు కారుస్తాను అన్నా కూడా ఉపయోగం ఏమీ లేదు. క్రియ కనిపించాలి. ఆ క్రియ కనిపించేటప్పుడు అవసరమైతే జీవితాన్ని పణంగా పెట్టడం అనైనా జరిగేట్టుండాలి. అది ఉత్తమ దయ అనేటువంటి విషయాన్ని కూడా, అలాంటి దయను అలవాటు చేసుకోవాలి. అలాంటిదే కరుణ. మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం అన్నప్పుడు యోగ సూత్రంలో చెప్పుకున్న కరుణ అలాంటి కరుణే. ఆ కరుణ మంచి కరుణ అనేటువంటి విషయాన్ని కూడా ఇలా చాలా నైస్గా ఉపదేశం కూడా చేశారు. ఉపమానోపమేయ భావం బాగుంది. ఉపమానోపమేయ భావంలో పూర్తిగా అతకటం అనేది జరిగింది. దాంతోపాటు ఉపదేశం కూడా చక్కగా జరిగింది. తడిత్వంతో మహామేఘా చండశ్వసన వేపితా ప్రీణనం జీవనం హ్యస్య ముముచు కరుణ ఇవ అని. దీని తర్వాత తపఃకృశా దేవమీఢ ఆసీద్వర్షీయసీమహి యథైవ కామ్య తపసః తను సంప్రాప్య తత్ఫలం అని. ఇంతకుముందు వెనకాల శ్లోకంలోనేమో సూర్యుడు వర్షాన్ని విదిలిస్తున్నాడు అని మొదలుపెట్టారు. తర్వాత శ్లోకంలో ఈరోజు మనం చెప్పుకున్న శ్లోకంలోనేమో అబో మబ్బుల నుంచి నీరు కురిసింది అని చెప్పారు. నీరు కురిసిన తర్వాత భూమి అంతా తడిగా మారిపోయింది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. తపఃకృశ, ఇంతకుముందు గ్రీష్మకాలం వచ్చింది కదా, గ్రీష్మకాలానికి తపః అని కూడా పేరు. ఆ తపః గ్రీష్మకాలంలో బాగా వేడి ఎక్కువగా ఉంటుంది, తాపం ఎక్కువగా ఉంటుంది. తాపంతో భూమిలోని రసాలన్నీ ఎండిపోయినాయి, భూమంతా ఎండిపోయి కనిపిస్తోంది. ఎండిపోయి కనిపిస్తోంది అనే కంటే కూడా భూమి అంతా కూడా కృషించిపోయింది అని చెప్పుకోవటం సబబు. తపఃకృశ, గ్రీష్మకాలపు ఎండకి భూమి కృషించిపోయి ఉంటే ఇప్పుడు కొత్తగా మబ్బు నుంచి నీరు కురిసేసరికి దేవమీఢ, దేవ అనే శబ్దానికి వర్షం అని కూడా అర్థం, వృష్టో దేవ అని ప్రయోగాలు. అందువల్ల ఈ దేవమీఢ, ఈ వర్షం వచ్చేసరికి మొత్తం తడిసిపోయింది. ఎంతగా తడిసిపోయింది అంటే ఏదో సంతృప్తి చెందినట్లుగా తడిసిపోయింది. దేవమీఢ, దాంతో వర్షీయసీమహి ఆసీత్, మొత్తం ఏదో ఉబ్బినట్టుగా తయారైపోయింది. వర్షీయసి, బాగా ఉబ్బినట్టుగా తయారైంది. ఇంతకుముందు కృషించిపోయి ఉన్నట్లుగా కనిపించినటువంటి భూమి వర్షంతో తడిసేసరికి ఉబ్బినట్టుగా కనిపించింది. అది కూడా లాజికల్లే కదా. ఎండ బాగా ఎక్కువగా ఉంటే వర్షాకాలం ముందు భూమి బీటలు ఇచ్చేస్తుంది.
బీటలు ఇచ్చిపోతే కృషించిపోయినట్లే దాదాపుగాను. అదే గనక మళ్ళీ అక్కడే నీరు పడితే ఆ బీటలన్నీ కలిసిపోయి కొంచెం ఉబ్బెత్తుగా కూడా కనిపిస్తుంది. కొత్త పదార్థం చేరింది కదా, నీరు చేరింది కదా, నీరు చేరేసరికి ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. మనం కళ్ళతో చూడాలి కానీ, ఆ దృష్టితో మనం చూడాలి కానీ భూమి ఉబ్బినట్లు కనిపిస్తుంది. అలా ఆసీద్ వర్షీయసి మహి, చక్కగా ఉబ్బి ఉంది. ఎలా? యథైవ కామ్య తపసః తను సంప్రాప్య తత్ఫలం. ఏదో ఒక కోరికతో తపస్సు చేసిన వాడికి తత్ఫలం, ఆ తపస్సు తాలూకు ఫలితం దక్కితే, ఆ తపస్సు తాలూకు ఫలితం దేవతల ద్వారా దక్కితే, ఆ ఫలితం ద్వారా అతని శరీరం ఎలాగైతే ఉబ్బుతుందో, తను సంప్రాప్య వర్షీయసి భవతి, ఉబ్బుతుందో ఉబ్బిపోతుందో అలా ఈ భూమి కూడా ఉబ్బిపోయింది అని ఉదాహరణ కూడా, ఉపమానం కూడా చెప్పారు. తపఃకృశా దేవమీఢ ఆసీద్ వర్షీయసీమహి యథైవ కామ్య తపసః తను సంప్రాప్య తత్ఫలం అని. మామూలుగా అయితే కోరికలు కూడవు, కోరికలు వద్దు, వైరాగ్యం వద్దు అనే మాటలు చెప్తున్నారు. ఓకే, దాన్ని కాదనడానికి వీల్లేదు, అది ప్రధాన సిద్ధాంతం. కానీ మానవ సహజమైనటువంటి ప్రవృత్తి కొంత ఉంటుంది. ఆ ప్రవృత్తిని అంతకంత బాగు చేయాల్సిన పరిస్థితి ఉంది. మానవ సహజమైన ప్రవృత్తి కోరికలను కోరుకోవటం. బాగు చేయవలసిన తీరు ఆ కోరికల్ని సాధించుకోవటానికి సవ్యమైన మార్గాన్ని ఎన్నుకోవటం అనే తీరు కూడా అవ్వాలి. వ్యవహార దశలో ఇదే ఉత్తమమైన మార్గం. ఇది గనక చెప్పలేకపోతే, ప్రతివాడికి కోరిక తప్పు అని చెప్తే నా ఉపదేశాన్ని అందుకోలేని ప్రతివాడు నా ఉపదేశాన్ని అందుకోవడానికి ఇష్టపడక తన కోరికలు తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళకి అడ్డదారులు తొక్కకుండా మంచి దారి చూపించవలసిన అవసరం ఉంది. ఆ మంచి దారి చూపించడానికి శ్రీ శుకుల వారు దీన్ని వాడుకున్నారు. ఎలాగైతే ఎండాకాలంలో భూమి అంతా ఎండిపోయి బీటలు ఇచ్చేసి కృషించిపోయినట్లు కనిపిస్తుందో, అలాగే ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక తాలూకు వేడికి, ఆ కోరిక ఇచ్చేటువంటి తాపానికి మనిషి యొక్క శరీరం మొత్తం కృషించిపోయినట్లు అనిపిస్తుంది. మనిషి తాలూకు మనస్సు, మనిషి తాలూకు శరీరము అంతా కూడా కృషించిపోతాయి. మనకి అంత తీవ్రమైన కోరికలు రాకపోవచ్చు, కానీ ఏదైనా అంత తీవ్రమైన కోరికే కనుక వస్తే అన్నం ఎక్కదు, ఒళ్ళంతా కృషించిపోయినట్టు ఉంటుంది. అలాగే మనసంతా ఏదో బాధలో ఉంటుంది. కాబట్టి ఆ మానసికమైనటువంటి వేదన మొహంలోనూ శరీరంలోనూ అన్ని చోట్ల ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాబట్టి కృషించిపోయినట్లుగా ఉండటం అనేది చాలా పెద్ద తీవ్రమైన కోరిక కలిగిన వాళ్ళకి జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఆ కోరికను తీర్చుకుంటే కానీ ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, ఆ కోరిక తీర్చుకునేందుకు తపస్సు చేసుకోవాలి. ఆ కోరిక తీర్చుకునేందుకు సవ్యమైన దారిలో ఆ దేవతలను, ఆ కోరికను తీర్చేటువంటి దేవతలను లేదా తమకు ఇష్టమైన దేవతను ప్రసన్నం చేసుకోవటానికి ఏదైనా ఒక తపస్సు చేయాలి. తపస్సు కాయికం, మానసం, వాచం అని 3 రకాలుగా ఉంది కదా. ఈ 3 రకాల తపస్సులో ఏదో ఒక తపస్సు తీవ్రంగా చేసుకోవాలి. కామ్య తపస్స, ఇందాక ఉండేటువంటి కోరిక అదో రకమైన వేడి, ఇప్పుడు చేసేటువంటి తపస్సు ఇదో ఒక రకమైన వేడి. ఈ వేడి కూడా, ఇది కూడా ఉపవాసాలతోనూ నిరంతర సాధనతోనూ ఇది కూడా మునిగి ఉంటుంది కదా, ఇది కూడా నిండి ఉంటుంది కదా. కాబట్టి ఈ తపస్సు చేసినా సరే ఈ చిక్కిపోవటం అనేది ఇంకా పెరగవలసిందే తప్ప తరగదు. దానివల్ల ఏమీ తరగదు, తపస్సు వల్ల ఏమి తరిగిపోదు, ఇంకా చిక్కిపోవడం జరుగుతుంది. అసలే బాధతో, అసలే కోరికతో చిక్కిపోయి శుష్కించుకుపోతున్నటువంటి మనిషి ఈ తపస్సు చేస్తే ఇంకా శుష్కించుకుపోవచ్చు అవకాశం ఉంది. అదే పరిస్థితిలో తపస్సు కనుక సక్రమంగా సాగి దేవతలు ప్రసన్నమై ఆ కోరిక తీర్చారు అనుకుందాం. అప్పుడేమవుతుంది? ఈ 2 కారణాలతో చిక్కిపోయి ఉన్నటువంటి ఈ మనిషి మళ్ళీ చక్కగా తన తేజస్సుని, తన ప్రాభవాన్ని పునరుద్ధరించుకుంటాడు కదా. సంప్రాప్య తత్ఫలం, ఒక్కసారి కనుక ఫలితం అందితే, తాను చేసుకున్న మంచి తపస్సుకు ఫలితం కనుక అందితే, కామ్య తపస్స యథైవ కామ్య తపస్స సంప్రాప్య తత్ఫలం, దేవతల ద్వారా ఫలితాన్ని గనక పొందగలిగితే మళ్ళీ చక్కగా ఉబ్బిపోతాడు కదా మనిషి. నంబర్ 1 ఆనందంతో తబ్బిబ్బవుతాడు. నంబర్ 2 కోరిక తీరింది కదా. ఇందాక ఉండేటువంటి మానసికమైన సంఘర్షణలు అవి ఏమీ లేవు కదా. ఇప్పుడు కోరిక తీరిన తర్వాత కూడా ఎవరు కామ్య తపస్సు చేయరు కదా. కాబట్టి ఆ ఉపవాసాలు లేవు, ఈ బాధ లేదు, బాధతో ఉపవాసము లేదు, తపస్సుతో ఉపవాసము లేదు, ఏమీ లేదు. హాయిగా 2 ముద్దలైనా తింటాడు. ముందు మనస్సు ప్రశాంతపడుతుంది, మనస్సు కుదుట పడుతుంది, మళ్ళీ తబ్బిబ్బవుతాడు.
కాబట్టి ఎవరైనా కృషించిపోయే మనసంతా కకావికలమయ్యేంత కోరిక అని మన మనసులో పెట్టుకుంటే, వైరాగ్యం ఉత్తమమైన దారి, దాన్ని కాదనట్లేదు. వ్యవహార దశలో అలా ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలి అంటే, కోరిక తీర్చుకోవటానికి మంచి ధార్మికమైన దారిని చూసుకోవాలి, తపస్సును చూసుకోవాలి. తపస్సును గనక చూసుకుంటే వర్షం వచ్చినప్పుడు భూమి ఎలాగైతే ఉబ్బిపోతుందో, బీటలు వారిన కృషించిపోయిన భూమి కూడా ఎలాగైతే ఉబ్బిపోతుందో, అలాగే తబ్బిబ్బైపోయేంత ఆనందం వాళ్ళకి దక్కుతుంది. అది సవ్యమైన దారి అని ఈ ఉపమానంతో మహర్షి గారు చెప్పదలిచారు. ఈ ఉపమానంతోనే తపఃకృశ దేవమీఢ ఆసీద్ వర్షీయసీ మహీ యథైవ కామ్యతపసః తను సంప్రాప్య తత్ఫలం అని అంటున్నారు. ఇదైన తర్వాత నిశాముఖేషు ఖద్యోతాః తమసా భాంతి నగ్రహాః యథా పాపేన పాఖండాః నహి వేదాః కలవు యుగే అని వేరే రకమైనటువంటి ఉపమానంతో వేరే రకమైన విషయాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. వర్షం పడటమైంది, భూమి ఉబ్బి తబ్బిపోవటం ఇవన్నీ అయిపోయినాయి. దాంతోపాటు ఈ వర్షాలు ఇలా పడుతూ ఉంటే, నిరంతరాయంగా వర్షం పడుతూ ఉంటే, నిశాముఖేషు రాత్రి కావలసిన సమయంలో, అంటే సంధ్యాకాలంలో, ఇంకేముంది చీకట్లు కమ్ముకోవలసినటువంటి సమయాల్లో నిశాముఖేషు ఖద్యోతాః ఇంతకుముందు వేసవి కాలంలో కానీ చలికాలంలో కానీ మిణుకుమని కనిపించేటువంటి నక్షత్రాలు నభాంతి కనిపించటం లేదు. తమసా మొత్తం చీకటే ఉంది. చీకటి అనేది రాత్రిపూట వచ్చేటువంటి చీకట లేదా ఈ మబ్బులు కమ్ముకున్నందువల్ల వచ్చినటువంటి చీకట అనే తేడా తెలియడం కొంచెం కష్టం కూడా ఆ సమయంలో. సాయంకాలం నుంచి చూస్తూ ఉంటే సరే తెలుస్తుంది తేడా. సాయంకాలం కాకుండా ఉన్నట్టుండి అప్పుడు కనుక ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే ఏమీ తేడా తెలియదు. తమసా భాంతి న గ్రహాః, ఏ గ్రహాలు కనిపించవు. మిణుకు అని అనిపించేటువంటి ఖద్యోతాలు, ఆకాశంలో వెలిగే నక్షత్రాలు అవి కూడా కనిపించవు, ఏమీ కనిపించవు. ఎలా? యథా పాపేన పాఖండాః నహి వేదాః కలవు యుగే. వేద విరుద్ధమైనటువంటి మార్గం, వేద విరుద్ధమైనటువంటి ఆలోచన, వాళ్ళు వీళ్ళు ఎక్కిస్తే వచ్చేటువంటి ఆలోచన, ఎవడు ఏం చెప్తే అది వినేసి అది తీసుకొచ్చి వేదాల మీదకి శాస్త్రాల మీదకి రుద్దేద్దాము అనేటువంటి ఒక ధోరణి, విచిత్రమైన ధోరణి. ఈ ధోరణిని మరొక చోట ప్రదర్శించనటువంటి ధోరణి. ప్రశ్నించటం అనేది వేదాన్నే ప్రశ్నించాలి, మిగతా ఎవరిని ప్రశ్నించక్కర్లేదు, దేన్ని ప్రశ్నించక్కర్లేదు అనేటువంటి ధోరణి. ఈ ధోరణితో ఉండేటువంటివి పాషండులు. ఈ ధోరణితో పాషండులు ఉపదేశం చేస్తే అంగీకరించేటువంటి జన్య పాషండులు, పిల్ల పాషండులు, వాళ్ళకి ఎలాగైతే వేదాలు కలియుగంలో కనిపించవో, వేదాలు అందులో ఉండేటువంటి అర్థాలు, అందులో ఉండే అంతరార్థాలు, ఆ వేదాలు మానవాళికి చేసేటువంటి మంచులు లేదా వేదాల వల్ల మానవాళికి కలిగేటువంటి ఉపయోగాలు ఇవేవి కనిపించకుండా ఉంటాయో వాళ్ళకి, అలాగే ఇక్కడ కూడా ఏవీ కనిపించడం లేదు. గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఏమీ కనిపించడం లేదు. యథా పాపేన పాఖండాః నహి వేదాః కలవు యుగే. అసలే చీకట్లు కమ్ముకుంటున్నాయి కాబట్టి ఆకాశంలో ప్రస్ఫుటంగా ఏది కనిపించదు. కానీ అవకాశం ఏంటంటే, ఆకాశంలో మిణుకుమని వెలిగేటువంటి కొన్ని నక్షత్రాలు ఈ సమయంలో కనిపించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక స్టడీ ప్రకారం అయితే మనకి నక్షత్రాలు కనిపించకపోవటానికి వెలుగు కారణం కాదు, మన కళ్ళ మీదకి వెలుగు పడటం కారణం అని ఉంది. అవన్నీ తీసేద్దాం, వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. చీకట్లు పడుతున్న సమయంలో నక్షత్రాలు చక్కగా కనిపిస్తాయి. అలాంటి సమయంలో గనక ఒకవేళ మబ్బులు కమ్మేసుకుంటే పైన ఏం కనిపించదు. గ్రహాలు కనిపించవు, నక్షత్రాలు కనిపించవు, ఏం కనిపించవు. మనం ఏమైనా ఫలానా గ్రహం ఇటువైపు ఉంది అంటే లేదు అని మొండిగా వాదించవచ్చు, ఏం లేదు, కావాలంటే చూపించు అంటే చూపించడం అనేది కుదరదు కదా, జరగదు. కాబట్టి మొండిగా వాదించడానికి కూడా పందాలు కట్టేయచ్చు. 100 ఏంటి, 1,00,000 ఏంటి, ₹1,00,000 కూడా పందెం కట్టచ్చు. నాకు ఆ గ్రహం అనేది ఉంటే కనుక కళ్ళతో చూపించు అంటే ఎవ్వరూ చూపించలేరు, అది జరుగుతుంది కదా. అలాగే మనసులో విషబీజాలని నాటుకుని
మనసులో వేద విరుద్ధమైన మార్గమే సరి అయింది అనేటువంటి పాషండ మతాన్ని, పాషండులు చేసిన ఉపదేశాన్ని ఉంచుకుని అది చాలా తీయగా ఉంది అని అనుకుని ఆ భావంతో గనక వేదాలని చూస్తే మబ్బుల మాటన ఉండేటువంటి నక్షత్రాలు మిణుకుమణికుమనే కనిపించే నక్షత్రాలు ఎలాగైతే కనిపించవో అలాగే వేదంలో మంచి అనేది కనిపించదు. వేదాలు అప్పుడు కేవలం శబ్దాలుగా కనిపిస్తాయి. ఆ శబ్దాలకి ఏవైనా అర్థాలు ఉంటే ఉండొచ్చు అని అంటే అనిపిస్తాయి. కానీ ఆ అర్థాలలో చాలా మంచి, మానవాళికి కావాల్సిన మంచి దాగుంది అని కనిపించదు. మబ్బుల్ని తీసేసిన తర్వాత, మన చేత్తో మనం తీయలేం, కానీ మబ్బులు జరిగిపోయిన తర్వాత ఈ గ్రహం ఎటుంది, ఆ గ్రహం ఎటుంది అంటే ఖచ్చితంగా చూపించగలిగినట్లుగా మనసులో నుంచి ఇలాంటి మబ్బుల్లాంటి భావాలన్నిటినీ తోసేస్తే నిజమైనటువంటి స్వచ్ఛమైన శ్రోతృబుద్ధితో కనుక వచ్చి కూర్చుంటే, ఒకరికొకరు మాట్లాడుకుంటే, సరి అయిన రీతిలో ఆలోచన చేసుకుంటే, సరి అయిన రీతిలో బుద్ధిని గనక కదలనిస్తే అప్పుడు వేదాల్లోని అర్థాలు తెలుస్తాయి. దాని ద్వారా ఉపయోగాలు ఏంటి అని అర్థమవుతాయి. దాన్ని ఆచరిస్తే వచ్చే లాభాలు తెలుస్తాయి. ఆచరిస్తే ఆ లాభాలు అందుతాయి. ఇంత జరుగుతుంది. కానీ మనసులో అది లేకుండా పాషండులు చేసిన ఉపదేశాలని మబ్బుల్లాగా పోసేసుకుంటే, మబ్బుల్లాగా దానికి పూత పూసుకుని వస్తే, పైకి మాత్రం తీయగా మాట్లాడుతూ ఉంటే, పైకి మాత్రం చాలా తెలివిగా మాట్లాడుకున్నామని మనకి జబ్బలు మనమే సరిచేసేసుకుంటే అర్థమయ్యేదేముంది? దానివల్ల మనం లాభపడేది మాత్రం ఏముంది? కాబట్టి ఇలాంటి పద్ధతుల్ని ఎవరూ అనుసరించకూడదు అని బలంగా చెప్పడానికి ఈ ఉపమానాన్ని మహర్షి గారు తీసుకుని యథా పాపేన పాఖండా నహి వేదా కలవుయుగే, ప్రత్యేకించి ఇది ప్రధానంగా కలియుగంలో ఎక్కువ చేస్తారు. కలియుగంలో మనుషుల యొక్క స్వభావాలు ఎక్కువగా దీనికి మొగ్గుతూ ఉంటాయి. మిగతా యుగాల్లో ఈ పాషండులు లేరు అని కాదు, పాషండుల సంఖ్య తక్కువ ఉంటుంది. కలియుగంలో పాషండుల సంఖ్య సహజంగానే ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు కాస్తో కూస్తో వేదాభిమానం ఉన్నవాళ్ళు కూడా మారిపోయేందుకు అవకాశం ఉంటుంది. అలా మారిపోయే అవకాశాన్ని ఏ మంచి మనస్సు ఇవ్వకూడదు అనే విషయాన్ని నొక్కి చెప్పడానికి యథా పాపేన పాఖండా నహి వేదా కలవుయుగే నిశాముఖేషు ఖద్యోతా తమసా భాంతి నగ్రహాః అనే శ్లోకాన్ని మహర్షి గారు దీంట్లో తీసుకొచ్చారు. తేల్చదలుచుకుంది ఇంతే. ఎవరైనా చెడ్డవాళ్ళు చెడ్డ ఉపదేశాలు ఏమైనా చేస్తే, వేదాలని, శాస్త్రాలని, మన ధర్మాన్ని, మన ధర్మంలో ఉండేటువంటి కట్టుబాట్లని ఎవరైనా నిందిస్తే, ముందు వాళ్ళని అడ్డుకుంటే, ముందు వాళ్ళకి అడ్డంగా వాదిస్తే, నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి? నువ్వు నాకేమవుతావు? మేనత్త కొడుకువా, మేనమామ కొడుకువా? నువ్వు నాకు మంచి చేస్తావా? నాకేమైనా కష్టం వస్తే నువ్వేమైనా అరుస్తావా, తీరుస్తావా? నన్ను భగవంతుడిని నమ్మద్దు అంటున్నావు, భగవంతుడిని నమ్మినా నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అని అంటున్నావు, భగవంతుడిని నమ్మకపోతే నాకు ఈ కష్టాలు తీరిపోతాయని నువ్వేమన్నా నాకు బాండు రాసిస్తావా? తీరకపోతే నీ తలకాయ తీసి నా కాళ్ళ ముందు పెడతావా అని ఇలా మనం గనక అడ్డంగా ముందు వాదిస్తే, ఈ అడ్డంగా వాదించే తత్వమే ఉన్నవాడు కూడా అయ్యో ఈ అడ్డంగా వాదించేవాడితో నాకెందుకు, నాకు కావాల్సిన వాడు కాస్తో కూస్తో మృదువుగా ఉండేవాడు కదా అని వాడు పక్కకి వెళ్ళిపోతే, తర్వాత మిగతావన్నీ ఆర్డర్లో పెట్టుకుని చూసుకుని ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, వేదాలు ఏం చెప్తున్నాయి, మనం ఎంతవరకు ఆచరించాము, దాని సారాంశాలు ఏంటి, మనం చేసింది ఏంటి అని ఇవన్నీ మనమే ఆర్డర్లో పెట్టుకుని చూస్తే చాలా సింపుల్గానే అర్థమవుతాయి. దుర్జనుల తాలూకు, పాషండుల తాలూకు బుద్ధుల్ని, వాళ్ళ తాలూకు మాటల్ని మన మీద పడనివ్వకుండా చూసుకోవటం అనేది అతి ప్రధానం అనేదే చెప్పదలుచుకుని ఈ శ్లోకాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దాని తర్వాత శ్రుత్వా పర్జన్య నినదం మండుకాః వ్యసృజన్ గిరః తూష్ణీం శయానాః ప్రాగ్ యద్వత్ బ్రాహ్మణాః నియమాత్యయే అని కొత్త శ్లోకాన్ని తీసుకొచ్చారు. నేను ఒకసారి అర్థం చెప్పుకుని తర్వాత దీనికి ఉపోద్ఘాతం చెప్పుకుని తర్వాత ఉపమానము, ఉపమానార్థము ఇవన్నీ చూసుకుందాం. శ్రుత్వా పర్జన్య నినదం, ఒకసారి మేఘాలు చేసేటువంటి శబ్దాలు విన్నాయి మండుకాహ, ఈ కప్పలు విన్నాయి. విని మేఘాలు కాస్తంత వర్షించిన తర్వాత అప్పుడు తమ నోళ్ళను విప్పాయి. వ్యసృజన్ గిరః, మండుకాహ కప్పలు తమ నోళ్ళు విప్పి అవి శబ్దాలు చేయటం మొదలుపెట్టాయి. శ్రుత్వా పర్జన్య నినదం మండుకా వ్యసృజన్ గిరః, ఇలాగా తూష్ణీం శయానాః ప్రాగ్ యద్వత్. వేసవికాలంలో ఈ కప్పలన్నీ అలాగే ఉన్నాయి, కానీ మాట లేకుండా, ఉలుకు పలుకు లేకుండా అలా పడుకున్నాయి. ఎక్కువ
శక్తిని వ్యయం చేయకూడదు అని పడుకునున్నాయి. పడుకునున్నటువంటి ఈ మండూకాలన్నీ, ఈ కప్పలన్నీ కూడా ఒకసారి వర్షం పడిన తర్వాత, శబ్దాలు చేసిన తర్వాత, మేఘాలు శబ్దాలు చేసిన తర్వాత, వర్షం పడటం అనేది మధ్యలో ఉంది, అది బ్రాకెట్లో పెట్టుకుంటే, మేఘాలు శబ్దాలు చేసిన తర్వాత మళ్ళీ ఇవి శబ్దాలు చేయటం మొదలుపెట్టినాయి. తూష్ణీం శయానాః ప్రాగ్ యద్వత్ బ్రాహ్మణాః నియమాత్యయే. బ్రాహ్మణులు ఎలాగైతే నియమాలు అంటే సాయంకాలాల్లోనూ కానీ, ప్రాతకాలాల్లో కానీ, మధ్యాహ్న కాలాల్లో కానీ చేయవలసినటువంటి సంధ్యావందనం మొదలైన పనులన్నీ చేసేసిన తర్వాత గురువుగారు చదవండిరా అని మొదలుపెట్టి అంటే గట్టిగా మాట్లాడితే, లేదా మీకు నేను సంత చెప్తానురా, మీకు నేను ఉపదేశం చేస్తానురా, రండిరా అని కూర్చోపెడితే, ఆయన ఒక్కసారి చెప్తే వీళ్ళు 2 సార్లు 3 సార్లు 10 సార్లు 20 సార్లు చెప్తారు కదా. అలాగే ఈ కప్పలన్నీ కూడా అలాగే శబ్దం చేయటం మొదలుపెట్టినాయి అని సామాన్యంగా ఈ శ్లోకానికి అర్థం. శ్రుత్వా పర్జన్యనినదం మండుకా వ్యసృజన్ గిరః తూష్ణీం శయానాః ప్రాగ్ యద్వత్ బ్రాహ్మణాః నియమాత్యయే అని శ్లోకానికి సామాన్యంగా ఇది అర్థం. శ్లోకార్థం చెప్పుకున్న తర్వాత ఉపోద్ఘాతం అనుకున్నాం. ఉపోద్ఘాతం ఏంటంటే, వేదాలకు అర్థాలు పాషండులు చెప్పినవి కావన్నారు, పాషండులు చెప్పిన అర్థాన్ని కాదని అడ్డంగా వాదించమన్నారు, బుద్ధిని సక్రమంగా పనిచేయిస్తే అన్నారు. బుద్ధిని పనిచేయించినంత మాత్రాన వేదాలకు అర్థాలు తెలియాలని నియమం లేదు కదా. ఆ శబ్దాలకు అర్థం తెలియాలి, మొదలు భాష రావాలి, భాష వస్తే సరిపోదు, భాష కంటే కూడా ఒక్క అడుగు పైనుండేటువంటి సాహిత్య నియమాలు తెలియాలి, అది కూడా వేదాలకు సరిపోదు. దానికంటే పైనుండేటువంటి తాత్పర్యాన్ని తెలుసుకునేటువంటి విచారణ చేయాలి, అది కూడా కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. దానికంటే లోతైన అర్థాన్ని తెలుసుకునేందుకు కూడా తీవ్రమైన విచారణ చేయవలసి రావచ్చు. ఇంకా లోతుల్లోకి వెళితే తపస్సు చేస్తే తప్ప అర్థం కాని విషయాలు చాలానే ఉండొచ్చు కదా. మరి ఇలాంటప్పుడు వాళ్ళని అడ్డుకుంటే, అడ్డదారులలో వాళ్ళని అడ్డుకుంటే, అడ్డంగా వాదించి వాళ్ళని అడ్డుకుంటే వేదాల అర్థం తెలిసేదే ఉంటుంది, తెలిసేది ఎలా ఉంటుంది అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ శ్లోకాన్ని తీసుకొచ్చారు. సింపుల్. ఇలాంటప్పుడే గురు శిష్య పరంపరని చక్కగా పాటించాలి. గురు శిష్య పరంపరతో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుంది. గురు శిష్య పరంపర అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఈ గురు శిష్య పరంపరలో గురువుగారు శిష్యుడికి, శిష్యుడు మళ్ళీ గురువై అతని శిష్యుడికి, ఆ శిష్యుడు గురువై మళ్ళీ అతని శిష్యుడికి, ఇలా వరుసగా చెప్పుకుంటూ వస్తారు కదా. కాబట్టి మనం ఇందాక అనుకున్న సాధనాలన్నిటినీ సమకూర్చుకుని వేదము, దాని తాలూకు సామాన్యార్థము, దాని తాలూకు లోతుల అర్థము, దాని తాలూకు విచారంతో నిర్ణయించబడే తాత్పర్యార్థము, ఇంకా తపస్సు చేస్తే దక్కేటువంటి అర్థము, ఇవన్నీ చేసి కూర్చి కష్టపడి సాధించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, మహానుభావులు ఉంటారు కదా. వాళ్ళు ఒక శిష్యుడికి అందిస్తే ఆ శిష్యుడు తాను తీసుకుని గురువై తన శిష్యుడికి అందించడం, గురువై మళ్ళీ ఆ శిష్యుడు తన శిష్యుడికి అందించడం, ఇలా మొదలు పెడితే వినేవాళ్ళు అంత పరిశ్రమ ఒకేసారి చేయలేకపోయినా ఆ తాలూకు ఫలితాన్ని, అర్థాలని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం. ఎలా వచ్చింది అంటే, శ్రుత్వా పర్జన్యనినదం మండుకా వ్యసృజన్ గిరః. మేఘాలు శబ్దం చేసినాయి, ఈ కప్పలేమో మళ్ళీ మేఘాలు శబ్దం చేసిన తర్వాత శబ్దం చేసినాయి. తూష్ణీం శయానాః ప్రాక్, అంతవరకు ఏమీ శబ్దం చేయలేదు, నిద్రపోతున్నట్లున్నాయి. క్లోరోఫామ్లో కప్ప అంటారు కదా, అలా పడుకుని ఉన్నాయి, ఏమీ పని చేయలేదు. ఇప్పుడు మాత్రం మేఘ శబ్దం వినంగానే పనిచేసినాయి. అలాగే గురువు చెప్పగా గనక శిష్యుడు చదువుకుంటే, గురూపదేశం ప్రకారం గనక శిష్యుడు చదువుకుంటే, సొంత తెలివితేటలతో కాదు, ఏదో అటు తిరిగేసాము ఇటు తిరిగేసాము, నేను ఆలోచించాను, నేను మేధావిని అనేవి అన్ని సందర్భాల్లోనూ చెల్లవు. అన్ని సందర్భాల్లోనూ కాదు, దాదాపు ఏ సందర్భంలోనూ చెల్లదు. చెల్లించుకోవాలి, కష్టపడి మాటలతో చెల్లించుకోవాలి తప్ప అలా చెల్లదు. గురూపదేశం, శిష్యుడు సనియమంగా ఆ ఉపదేశాన్ని అందుకోవటం అనేది జరిగితే తప్పనిసరిగా దానికి సమాధానం లభిస్తుంది. బ్రాహ్మణాః నియమాత్యయే తూష్ణీం శయానాః ప్రాగ్ యద్వత్ బ్రాహ్మణ నియమాత్యయే. వరుస కొంచెం తప్పినట్టుంది.
మన అసలు విషయంలో వర్షం అనేటువంటి అంశంలో ఏం జరిగింది? మండుకాహ వ్యసృజన్ గిరహ, మేఘాల శబ్దం విన్నాయి, కప్పలు శబ్దం చేసినాయి, అంతకుముందు ఊరికే కూర్చున్నాయి. మనకి కావలసినటువంటి ఉపమానంలో ఈ శిష్యులు నియమం సంధ్యావందనాలో లేదా చేయవలసినటువంటి కర్మలో గురు సేవ, గురు శుశ్రూష ఇవన్నీ సక్రమంగా చేసుకుని ఉన్నారు. గురువుగారు చెప్పేంత వరకు ప్రారంభం చేయలేదు. అంతవరకు నిద్రపోతున్నారా, మొత్తం పాఠశాల అంతా నిశ్శబ్దంగా ఉందా, నిద్రపోతోందా అన్నట్లున్నారు. గురువుగారు మొదలు పెట్టంగానే ఆయన ఒక్కసారి చదవండి అనగానే చదువుతున్నారు, లేదా ఆయన ఉపదేశం మొదలు పెట్టంగానే మళ్ళీ దాన్ని ప్రత్యుచ్చారణ చేసి వాళ్ళు అందులో భాగమవుతున్నారు. ఈ బ్రాహ్మణాః నియమాత్యయే, శిష్యులు గురువుగారు చెప్పిన వెంటనే మళ్ళీ తిరిగి చెప్పినట్లుగా ఈ పని జరుగుతోంది అనేది కదా ఉంది. ఈ నియమాత్యయే అనేది దాన్ని ప్రత్యేకించి ఒకదాన్ని కలిపారు కదా. ఉదాహరణలో అది లేదు. ఉదాహరణలో అంటే వర్షాకాలంలో నియమాత్యయాలు లాంటివి ఏమీ లేవు, కేవలం మేఘాల శబ్దాలు, కప్పల శబ్దాలు అంతవరకే ఉన్నాయి. ఇందులో నియమాత్యయే అని కలిపారు కదా. నియమాత్యయే అని కలపడం ద్వారా సనియమంగా గనక అధ్యయనం ఇలా చేస్తే, గురు శిష్య పరంపరని నిలబెట్టుకుని గనక అధ్యయనం చేస్తే, ఆ పై గురువు, మహాప్రధానమైన గురువు ఉన్నాడు కదా, తపస్సు కూడా చేసి వేదార్థాన్ని నిర్ణయించినవాడు, వేదంతాలకు లోతైన అర్థాలను నిర్ణయించినవాడు ఆయన ఉన్నాడు కదా మహానుభావుడు. ఆయన నిర్ణయించి పెట్టిన అర్థాన్నే ఈ గురు శిష్య పరంపరలో ఒకదాని తర్వాత ఒకటి తీసుకురావచ్చు. దీన్ని మోస్తున్నట్లుగా, భుజాల మీద మోస్తున్నట్లుగా, పై భుజాల మీదకి అందిస్తున్నట్లుగా అందరూ ఈ జ్ఞానాన్ని అందుకోవచ్చు. అందుకునేందుకు పూర్తి అవకాశం ఉంటుంది. అంతే కదా. ప్రతి ఒక్కళ్ళు రత్నాలంటే వెళ్ళి ఏ కొండ గుహల్లోనో కొండల్లోనో చెక్కుకుని రాయి తీసుకొచ్చి వాళ్ళే సాన పెట్టుకుని అంత పని చేయరు. ఎవడో రత్నాన్వేషకుడు ఆ పని చేస్తాడు, చేసిన తర్వాత సాన పెడతాడు, సాన పెట్టి ఒక వ్యక్తికి ఇస్తాడు, లేదా అమ్ముతాడు, లేదా గిఫ్ట్గా ఇస్తాడు, ఏదో ఒక వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తి తన తర్వాత మరొక వ్యక్తికి, ఆ వ్యక్తి మరొక వ్యక్తికి, ఆ తరతరాలుగా ఆ రత్నం అనేది ఆ వంశంలోనో లేదా ఆ పరంపరలోనో వస్తూ ఉండొచ్చు. అంతే తప్ప ప్రతి వ్యక్తి ఆ రత్నాన్ని కనుగొంటేనే రత్నం అనే మాట ఏమీ లేదు కదా. అలాగే ఈ వేదార్థం కూడా ఈ గురు శిష్య పరంపరలో తప్పనిసరిగా నిలుస్తుంది. గురు శిష్య పరంపరలో తప్పనిసరిగా నిలిచేటువంటి ఈ వేదార్థాన్ని ఈ గురు శిష్య పరంపరలో నిలబెట్టుకోవాలే కానీ, ఎలాగూ మనకేం అర్థం కాదు, ఎలాగూ మనకేమీ దీనివల్ల తెలిసేదేమీ లేదు, తెలియని కాడికి అడ్డంగా వాదించేవాడిదే నయంగా ఉంది కాబట్టి వాడి మాటే విందాము అని పొరపాటును కూడా అనుకోకూడదు అని మనం వేసుకున్న ప్రశ్నకి సమాధానాన్ని ఈ శ్లోకంలో శ్రీశుకుల వారు చక్కగా చెప్పారు. గురు శిష్య పరంపరను నిలబెట్టుకోవాలి. ఈ గురు శిష్య పరంపరను నిలబెట్టుకోకుండా వేదార్థం మాకు తెలియదు, ఎవరికీ తెలియదు కాబట్టి ఎవరేం చెప్పినా వినటం, లేదా ఎవరేం చెప్పినా అడ్డంగా వాదించే వాళ్ళ మాట వినటం అనేది చేస్తాము అని అనకూడదు అనే విషయాన్ని నిక్కచ్చిగానే చెప్పారు. శ్రుత్వా పర్జన్య నినదం మండుకా వ్యసృజన్ గిరః తూష్ణీం శయానాః ప్రాగ్యద్వత్ బ్రాహ్మణ నియమాత్యయే అనేటువంటి శ్లోకం. ఆసన్నుత్పథగామిన్యః క్షుద్రనద్యోనుషుష్యతీః పుంసో యథా స్వతంత్రస్య దేహ ద్రవిణ సంపదః అని దీనికి అనుబంధంగా మరొక విషయాన్ని తీసుకొచ్చారు. అనుబంధం అని చెప్పచ్చు, దీంతో సంబంధం ఉంది, కొంచెం స్వతంత్రంగా కూడా ఉంది. ఏంటిది? అంతవరకు ఎండిపోయి ఉన్న వాగులు, క్షుద్ర నద్యః. క్షుద్ర నదులు, చిన్న నదులు మొత్తం సంవత్సరం అంతా నీళ్లతో ఏమీ ఉండవు. వర్షాకాలంలో కాస్తంత వర్షం పడితే పొంగి పొరలుతూ ఉంటాయి. వర్షాకాలం అయిన 4 రోజులకే మెల్లమెల్లగా నీళ్లు ఎండిపోతూ చివరికి బీటల వారి మళ్ళీ ఆ వాగులు ప్రవహించిన ప్రాంతం కనిపిస్తుంది. ఇది కదా. ఇప్పుడు ఈ వర్షం బాగా పడేసరికి క్షుద్ర నద్యః, ఈ క్షుద్ర నదులు అనుశుష్యతి, వర్షానికి ముందు ఎండిపోయి ఉన్నాయి. వర్షం తర్వాత, వర్షాకాలం తర్వాత ఎక్కువ రోజులు ఎలాగూ ఉండబోవు. అలాంటివి ఇప్పుడు మాత్రం ఆసన్ ఉత్పథగామిన్యః, వాటి తీరాలను దాటి, అవి ప్రవహించవలసిన మార్గాలను దాటి పొంగి పొరలుతున్నాయి కూడాను. వాగులు వంకలు పొంగి పొరలుతాయి కదా. వర్షం మనకి సరిగ్గా కనిపించదు. ఆ వర్షం ఎక్కడో కొండల్లోనో కోనల్లోనో పడుతుంది. ఇక్కడికేమో వాగు ఇంత నీరు తీసుకొస్తుంది. ఆ నీరు తీసుకొచ్చి ఆ కాజువేని దాటి వెళుతుంది, లేదా దాన్ని తోసుకుపోతుంది, లేదా దాని పైన పారుతుంది, వంతెన పైన పారుతూ ఉంటుంది, లేదా అసలు దారి ఇటు నుంచి అటు వెళ్ళటానికి వీలు లేకుండా తయారవుతుంది. అంత చేస్తాయి కదా.
ఆసన్నుత్పథగామిన్య క్షుద్ర నద్యోను శుష్యతి. ఇంకా చెప్పాలంటే ఎంతగా అంటే దేహ ద్రవిణ సంపద. ఆ వాగులో కనుక ఎవరైనా చిక్కుకుంటే రక్షించడం కష్టం. చిన్న వాగే కదా అనుకోవడానికి వీల్లేదు. ఈ సమయంలో దానికి ఉన్న వేగం అలాంటిది, మనిషిని తోసుకుపోతుంది. అందులోనే పశువులు ఇలాంటివన్నీ కొట్టుకుపోతాయి, ఎన్నో సంపదలు కొట్టుకుపోతాయి, అందులోనే గిహనాలన్నీ కొట్టుకుపోతాయి. కొట్టుకుపోవటం మొదలు పెడితే కొట్టుకుపోతూ ఉండటమే, అంతే. దేహద్రవిణ సంపద. ఎలాగా? పుంసో యథా స్వతంత్రస్య. ఎలాగైతే మనిషి స్వతంత్రంగా ఆలోచించినప్పుడు, నిరంకుశంగా ప్రవర్తించినప్పుడు, ఇంద్రియ లోలుడైనప్పుడు, ఇంద్రియాల వైపుగా తన మనసుని మళ్లించినప్పుడు తన దేహ ద్రవిణ సంపదలని అన్నిటినీ కోల్పోతాడు. అలాగే ఈ ఆసన్నుత్పథగామిన్య, ఈ వాగులు వంకలు ఇవి పొంగి పొరలినప్పుడు ఈ దేహ ద్రవిణ సంపద ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి. వాగులేమో ఉత్పథగామిన్య స్వతంత్రంగా ప్రవర్తించినాయి. ఇది దేహద్రవిణ సంపద. కొంతమంది దేహాలు అంటే కొంతమంది మనుషులు, కొంతమంది పశువులు, కొన్ని పశువులు, కొన్ని వస్తువులు ఇవన్నీ మాత్రం కొట్టుకుపోయినాయి. ఈ వాగు వల్ల ఎండాకాలంలో పెద్ద ఉపయోగం లేదు, వర్షం బాగా పడుతున్నప్పుడు కూడా ఉపయోగం అనేది కనిపించదు. ఆసన్నుత్పథగామిన్య క్షుద్ర నద్యోను శుష్యతి పుంసో యథా స్వతంత్రస్య దేహద్రవిణ సంపద అని శ్రీశుకుల వారు అంటున్నారు. వర్షాకాలంలో ఇవి జరుగుతుంది. వాగులు మంకులు పొర్లుతాయి. పొంగినప్పుడు మామూలు కాలంలో ఈ వాగుల వల్ల ఉపయోగం కంటే వర్షాకాలంలో వాగుల వల్ల వచ్చేటువంటి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా ప్రకృతిలో సహజమైనటువంటి ఒక వ్యవహారం. దీన్ని తీసుకొని నేర్చుకోవలసింది ఏంటి అంటే, మనిషి గనక స్వతంత్రంగా వ్యవహరిస్తే, నిరంకుశంగా ఎవరు చెప్పింది నేను వినను, నాకు తోచింది నేను చేస్తాను అని వ్యవహరిస్తే, లేదా మనిషి గనక అస్వతంత్రంగా వ్యవహరిస్తే, అంటే ఇంద్రియ పరతంత్రంగా, ఇంద్రియాలు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అన్నట్లుగా వ్యవహరిస్తే, రెండు అర్థాలను కలిపి కూడా చూసుకోవచ్చు. నిరంకుశంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నాకు ఏం తోస్తే చేస్తాను అనే మాట అనేట్లయితే అతని శరీరం శుష్కించిపోవచ్చు. ఏదైనా పిచ్చలవాట్లు చేసుకుంటే, దురభ్యాసాలు చేసుకుంటే శరీరం మొత్తం పాడైపోవచ్చు. కిడ్నీలు లివర్లన్నీ డ్యామేజ్ అయిపోవచ్చు. డబ్బు ఎగిరిపోవచ్చు, ఖాళీ అయిపోవచ్చు. డబ్బుదే ఉంది, అరుగు మీద కూర్చొని 4 ముక్కలు పెట్టుకుంటే చాలు, ఎగిరిపోతుంది కదా. సంపదలన్నీ ఆవిరైపోవచ్చు. ఏ సంపదలు? మనకు కనిపించేటువంటి సంపదలు, మనకు కనిపించినటువంటి పుణ్య సంపదలు, ఇవన్నీ కూడా ఆవిరైపోవచ్చు నిరంకుశంగా వ్యవహరించే మాట అయితే. ఈ నిరంకుశంగా వ్యవహరించటం, స్వతంత్రంగా వ్యవహరించటం అనేది మనిషి జీవితంలో ఎంతకాలం చేయగలడు అంటే, ఒక వాగు వర్షాకాలంలో పొంగినంతకాలం చేస్తే చేయగలడు. పరిస్థితులు చేజారిపోతే ఇదే వాగు ఎండాకాలంలో, వర్షాకాలం లేకపోతే, వర్షం కనుక లేకపోతే ఎండాకాలంలో ఇలా పొంగి పొరలి ఇంత హాని చేస్తుందా, ఇంత డ్యామేజ్ చేస్తుందా? చేయట్లేదు. అసలు దాని ఉనికే తెలియదు. అందుకనే కదా మనం అలాంటి వాగుల్ని వంకల్ని చూసుకుని వాటిని డ్రైనేజీలు కూడా చేస్తున్నాము. వాగు అనేది కనిపిస్తే చాలు కదా, డ్రైనేజ్ దాంట్లో వదిలేస్తాము. అది ఎప్పుడో వర్షాకాలంలో నది అవుతుంది అనుకోం కదా. మనం చాలా తెలివైన వాళ్ళం కదా. వర్షాకాలంలో తప్ప మిగతా కాలాల్లో దాని ఉనికే లేదు. అలాగే ఈ స్వతంత్రంగా నిరంకుశంగా ప్రవర్తించేటువంటి మనిషి ఎప్పుడు అలా ప్రవర్తించగలడు? తన శరీరము, డబ్బు ఇవన్నీ తన అధీనంలో ఉన్నప్పుడు. ఇవేం లేకపోతే, డబ్బు లేకపోతే దురభ్యాసాలకి అవకాశమేది? లేకపోతే ఇంద్రియ బలం లేదా శరీరంలో బలం లేకపోతే నేను ఏం చేస్తే అది చేస్తాను, నేను ఏం తలుచుకుంటే అది చేస్తాను అనే మాటకి అర్థమేది? కాబట్టి వాగు పారినంత కాలమే మనిషి ఇలా మాట్లాడగలడు. వాగు పారటం అనేది లేకపోతే, మనిషి ఎండుకుపోతే, మనిషికి ఏమీ లేకపోతే, బలం లేకపోతే, డబ్బులు లేకపోతే, మరొకటి లేకపోతే, అధికారం లేకపోతే, చెప్పిన మాట వినేవాడు లేకపోతే ఇవేమీ చెల్లవు కదా. ఇలాంటప్పుడు మనిషి ఈ పనులు చేసి తన ఒంటిని, డబ్బుని అన్నిటినీ గొల్ల చేసుకోవటం అనేది ఎంతవరకు సబబు అని ఆలోచించుకోవాలి. ఇప్పుడేదో వాగు పొంగినట్లుగా అంతా ఏదో బాగున్నట్లుంటుంది, నేనేం తలుచుకుంటే జరుగుతోంది, నేను అనుకోవటమే తడపు, అన్నీ జరిగిపోతాయి అనే మాట బాగానే ఉంటుంది, వినటానికి బాగానే ఉంటుంది. కానీ ఎంతకాలం అనే సంగతి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఇలా బాగా పొంగినప్పుడు ఇంతకు మించి ఈ నీటిని నిలబెట్టుకునేందుకు ఏమైనా దారి ఉందా అని చూసుకోవాలే కానీ ఇష్టం వచ్చినట్లు పనిచేసేస్తాను అని ఎవరు అనుకోకూడదు.
దేహం గట్టిగా ఉన్నప్పుడు ఈ దేహం ఇలాగే చివరిదాకా ఉండటానికి నేనేం చేయొచ్చు అని ఆలోచించుకోవచ్చు. డబ్బులు బాగా ఉన్నప్పుడు ఈ డబ్బులతో మంచైనా చేయొచ్చు, ఈ డబ్బులు చివరిదాకా ఉండేందుకు ఏమైనా దారి ఉందా అని చూసుకోవచ్చు. అలాగే సంపదలు అన్నీ ఉన్నప్పుడు అన్ని రకాలని కలుపుకుని ఈ సంపదలు పెరిగేందుకు దారి ఏముంది అని చూసుకోవచ్చు. అంతే తప్ప వాటిని తగలబెట్టుకునేందుకు దురభ్యాసాలని ఎవరూ చేసుకోకూడదు. దాన్ని తగలబెట్టుకునే దిశగా ఈ స్వాతంత్ర్యం, ఇంద్రియ లోలత, లేకపోతే నిరంకుశత్వం లాంటి వాటిని ఎవరూ అలవాటు చేసుకోకూడదు. కాస్త శాస్త్రం చెప్పిన మాట వినాలి. వేదాలు, ధర్మము వీటన్నిటినీ నమ్మాలి. దానికి తగ్గట్లుగానే ఉండాలి. ఇప్పుడేదో సాగుతోంది కదా అని వీటన్నిటినీ కాదని ఎవరూ ప్రవర్తించకూడదు అని స్పష్టంగా చెప్పారు. ఆసన్నుత్పథగామిన్యః క్షుద్ర నద్యోనుశుష్యతి పుంసో యథా స్వతంత్రస్య దేహద్రవిణ సంపదః అనేటువంటి ఈ శ్లోకంలో వెనకాల శ్లోకానికి దీనికి ఉండేటువంటి బంధం కాస్తంత తెలిసింది. ఈ శ్లోకాన్ని స్వతంత్రంగా కూడా పెట్టుకోవచ్చు. దానికి దీనికి బంధం తెలిసింది. వేదాలని గురు శిష్య పరంపరలో సరిగ్గా అర్థం చేసుకుని ఆ అర్థం చేసుకున్న వేదాల్లో ఉండేటువంటి ధర్మాన్ని అన్ని సందర్భాల్లోనూ ఆచరిస్తే ఆ మనిషి వ్యవహారం మొత్తం జీవనది వ్యవహారం వల్లే ఉంటుంది. అలా కాకుండా నేను స్వతంత్రంగా వ్యవహరిస్తాను, నా ఇష్టం అని అనుకునేట్లయితే ఏదో వాగు వంక పొంగి పొరలినట్టు వ్యవహారం ఉంటుంది. నీరు ఉన్నదంతా పోతుంది. పోయిన తర్వాత చేసేందుకు ఏమీ ఉండదు. అప్పుడు ఏడుద్దామన్నా కన్నీటికి కూడా నీరు మిగలదు. కాబట్టి వెనకాల శ్లోకానికి దీనికి చిన్నపాటి సంబంధం ఉంది. దాంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా చెప్పుకున్నా సరే ఈ శ్లోకానికి అర్థం సరిపోతుంది. ఆసన్నుత్పథగామిన్యః క్షుద్ర నద్యోనుశుష్యతి పుంసో యథా స్వతంత్రస్య దేహద్రవిణ సంపదః అని నీరు పైనుంచి కిందకి దిగటము, దిగిన తర్వాత భూమి ఉబ్బటము, భూమి మీద నీరు పారటము, అదే సమయంలో ఆకాశంలో నక్షత్రాలవి కనిపించకపోవటము, కప్పలు ఇవన్నీ శబ్దాలు చేయటము, వాటితో పాటుగా ఈ చిన్న చిన్న వాగులు వంకలు పొంగి పొరలటము అనేటువంటి అంశాలను తీసుకుని మానవులు చేయవలసిన పనులు, మానవులు చేయకూడని పనులు, మానవులు వ్యవహరించవలసినటువంటి తీరు, మానవులు ఉండకుండా ఉండవలసినటువంటి తీరు, వీటన్నిటిని గురించి చిన్న చిన్న ప్రస్తావనలో మహర్షి గారు ఉపదేశాలను కూడా చేశారు. ఉపమానం అనేది కేవలం కావ్యం అనుకున్నాం కదా, దాని ప్రకారం వెళ్ళింది. అసలు చేయదలుచుకుంది ఉపదేశం. ఆ ఉపదేశాన్ని ఈ శ్లోకాల్లో చేశారు. మనం ఈ ఉపదేశాన్ని సీరియస్గానే తీసుకోవాలి. శ్లోకాలు ఎటో ఉన్నాయి, వర్షాకాలము అటు ఇటు ఉన్నాయి అని అనుకోకూడదు. ఉపదేశాన్ని చూసుకోవాలి. అడ్డంగా వేదాల మీద వాదించడం మానుకోవాలి. అందరికీ ఈ స్వభావం ఉంది. పోనీ అందరికీ అంటే కోపం వస్తుంది అనుకుంటే కొందరికైనా స్వభావం ఉంది. అందరూ వేదంలో ఈ భాగం నాకు నచ్చలేదు, వేదంలో పశుహింస ఉంది అది నచ్చలేదు, వేదంలో ఇది ఉంది నచ్చలేదు, వేదంలో ఇలా కాకుండా అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అనే మార్పులు చేర్పులు చేయటం కూడా చాలా వరకు ఉంటుంది. ఆ పనులేం పెట్టుకోకూడదు. ఏం చేస్తే బాగుంటుందో చూసి చేసిందే కదా వేదం. మనం అసలు మొత్తం దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, దాన్ని స్టడీ చేస్తే, గురు శిష్య పరంపరలో దాని జ్ఞానాన్ని మనం ఒడిసి పట్టుకుంటే, దాన్ని అర్థం చేసుకున్న తర్వాత పై మాట మాట్లాడాలి. అంత చేయలేదు కదా. పైన చూసి ఏం నిర్ణయిస్తాము? పైన చూసి మనం నిర్ణయించేందుకు మన ముందు ఏమి దారి ఉంది, మనకి ఏమి హక్కు ఉంది అనేటువంటి ఆలోచన చేయాలి. పాషండులు వాళ్ళు చెప్పే మాటలు అస్సలొద్దు. ఆ మాటలు మనం వినవలసిన అవసరమే లేదు. వాళ్ళ మీద అంతకంటే అడ్డంగా మాట్లాడుకోవచ్చు. వాళ్ళ మీద అంతకుమించి ఎక్కువ మాట్లాడచ్చు. వేదంలో చెప్పిన ధర్మాచరణ చేస్తే ఫలితం ఉంటుంది అని గ్యారంటీ ఏంటి అంటే, నువ్వు తినే కూడు నువ్వు తింటే నీకు ఆకలి తీరుతుంది అని గ్యారంటీ ఏంటి అని అడగచ్చు. వాడు సమాధానం చెప్తే దాని మీద అంతకుమించి రెండమతంగా వాదించవచ్చు. సమాధానం చెప్పనిస్తే ఇంకో పై ప్రశ్న వాదించి వాడిని నోర్మయించవచ్చు. కానీ వాడి జోలికి వెళ్లకుండా, వాడి మాటలు వినకుండా మనం ఆలోచించేటప్పుడు కూడా వేదము, వేదార్థము, ఈ గురు శిష్య పరంపరలో దానివల్ల వచ్చేటువంటి జ్ఞానము, దీని మీద ఆలోచన చేసుకుని దాన్ని సాధించి, ఆ ధర్మబుద్ధిని సాధించి, ఆ ధర్మాన్ని అనుష్ఠానంలో పెట్టుకుని, ఆ ధర్మాచరణ కోసం మనకు వచ్చినటువంటి సంపదలని అన్నిటినీ ఆ ధర్మాచరణ కోసం వినియోగించుకుంటూ, మనకున్నటువంటి దేహ ద్రవిణ సంపద వీటన్నిటినీ వేరే అక్కర్లేని దురభ్యాసాలకు వెచ్చించకుండా ధర్మాచరణ కోసం వెచ్చించుకుంటూ, మనకు వ్యవహార దశలో లౌకికమైనటువంటి వ్యవహారాలన్నీ సక్రమంగా ఉండేటట్లు, పరమార్థ దశలో మనకు మంచి కలిగేటట్టు, నిశ్రేయసం అనేది కలిగేటట్లు మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి
మహర్షి గారి ఉపదేశాన్ని మనం తప్పనిసరిగా గ్రహించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏదో అడుగులు వేద్దాము, ఇవన్నీ ఏమీ లేవు. గ్రహించుకుందాం, ఈ తీరులోనే నడుచుకుందాం. దీన్ని మార్చి మరొక రకంగా మనం ఉండవద్దు. కానీ వీటికి అడ్డంగా ఏమైనా భావాలు మనసుల్లో ఉంటే మాత్రం, మన మనసుల్లో వీటికి అడ్డంగా ఏమైనా కుసంస్కారాలు మనసుల్లో ఉంటే మాత్రం వాటన్నిటినీ తొలగించవలసిందిగా మాత్రం ఆ ఘనడంబర గమనాంబుద వసనాంబర ఇవ సుందరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి ప్రార్థనా శ్లోకాలను, చివరి క్షమాప్రార్థనాది శ్లోకాలను చదువుకుని మంగళాచరణం పూర్తి చేసుకుందాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.